వైసీపీ అధికారం నుంచి పోయినటువంటి ఈ 6 నెలల్లో రోజుకొక అరాచకం వైసీపీ నాయకులు చేసి బయటకు వస్తా ఉన్నాయి. అయితే ఇటీవల వరుసగా విజయసాయిరెడ్డి కారు కూతలు కూయటం వెనుకున్నటువంటి మర్మం ఏంటి అంటే, విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి సీక్రెట్ అంశాలు గుట్టు రట్టయ్యేటువంటి పరిస్థితి ఉండటం, దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి శాంతి సోదరుతో విజయసాయిరెడ్డి చేసినటువంటి ఒక బూతు పని ఇవాళ బట్టబయలైపోయింది. అసలు ఇంతకీ ఏంటా కథ అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఎప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, దేవాదాయ శాఖలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి శాంతితో విశాఖపట్నంలో విజయసాయిరెడ్డి చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పనులు బయటకు వచ్చాయి. అందరూ చర్చించుకున్నారు. ఆ శాంతి భర్త మదనమోహన్ వచ్చి ఘోరమైన ఆరోపణలు చేశాడు. ఇదంతా కూడా మనం చూసాం. అయితే ప్రపంచం విస్తుపోయే విధంగా మరొక విషయం ఏంటంటే, దాదాపు 70 సంవత్సరాలకు దగ్గరగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, ఆల్రెడీ పరమ ముసలోడైనటువంటి విజయసాయిరెడ్డి, వీళ్ళు పొద్దున్న లేస్తే చంద్రబాబు నాయుడు గారిని అంటారు కదా, వీళ్ళేదో నవయువకుల్లాగా, జగన్మోహన్ రెడ్డి వయసు అంతా 50+. సరే, వయసుల గురించి కాదు ఇప్పుడు. ఆ శాంతి భర్త చేసినటువంటి సంచలన ఆరోపణ, శాంతికి విజయసాయిరెడ్డికి బిడ్డ పుట్టాడు, విజయసాయిరెడ్డికి DNA టెస్ట్ చేయాలని. ఇదంతా కూడా మనం చూసాం. సరే, ఆ దరిద్రాలు, ఆ చండాలాలు అన్నీ విసిగెత్తిపోయాం. అయితే ఇప్పుడు మరొక సంచలనం, ఆ శాంతి చెల్లిని ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగిగా పెట్టి తనకేమైనా ఆఫర్ లెటర్ ఇచ్చారా, తనను ఇంటర్వ్యూ చేశారా, తన క్వాలిఫికేషన్ చూసారా? ఏమీ లే. విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ మాత్రమే వచ్చింది, తనకి ఏపీ ఫైబర్ నెట్లో ఉద్యోగం ఇచ్చేయండి అని చెప్పి. వెంటనే తనకు ఉద్యోగం వచ్చేసింది, లక్షలాది రూపాయలు సంపాదించుకుంది. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసినటువంటి కేసు ఏదైతే ఉందో, రాజమండ్రి జైల్లో 53 రోజులు పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో, ఆ కేసులో అంటే ఒక కేసు వచ్చే స్కిల్ డెవలప్మెంట్ అయితే, ఆ తర్వాత ఫైబర్ నెట్ కేసు అని, ఆ తర్వాత మద్యం కేసు అని, ఆ తర్వాత ఇసుక కేసు అని, పనికిమాలినటువంటి కేసులన్నీ వరుస పెట్టారు. అయితే ఫైబర్ నెట్ కేసు పెట్టడంలో అక్కడ ఉన్నటువంటి రికార్డులు ట్యాంపరింగ్ చేయటం, రికార్డులు మార్చడం, ఇక్కడ రికార్డులు తీసుకెళ్లటం, వాళ్ళు చెప్పినవి యాడ్ చేయటం లాంటివి కూడా ఈ యొక్క శాంతి సోదరి ద్వారా, అంటే ఎవరినైతే విజయసాయిరెడ్డి వాట్సాప్ ద్వారా అపాయింట్మెంట్ ఇచ్చేశాడో, ఎవరైతే ఇంటర్వ్యూ కూడా లేకుండా ఉద్యోగం పొంది అక్కడి నుంచి జీతాలు తీసుకుందన్నమన్నటి వరకు, ఇప్పుడు ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్నటువంటి జీవి రెడ్డి గారు ఈ విషయాన్ని గమనించి తనని ఉద్యోగం నుంచి తొలగించి దీనిపై ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. అంటే విజయసాయిరెడ్డి అనేటువంటి వ్యక్తి నీచానికి అసలు అంతూ పొంతు లేకుండా పోయింది. ఆనాడు తనకేదైతే రిలేషన్షిప్ పంటగట్టి విజయసాయిరెడ్డి బిడ్డకి తల్లి అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి శాంతినే కాదు, ఆ శాంతి సోదరి ప్రియాంకని కూడా విజయసాయిరెడ్డి ఈ రకమైనటువంటి తప్పుడు పనులకి వాడాడు. సరే, విజయసాయిరెడ్డి చరిత్ర మీద అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో అతను చేసినప్పుడు భూదందాలు, సెటిల్మెంట్లు, వ్యవహారాలు, శాంతి లాంటి సెటప్లు అనేకం పెట్టాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. సరే, తన సెటప్ల మీద విచారం జరగాలని నేను కోరుకున్నది విజయసాయిరెడ్డి వ్యక్తిగత అంశం. కానీ విశాఖపట్నంలో ఇతను చేసినటువంటి అక్రమాలు, ఇలాగా శాంతి లాంటి వాళ్ళకి అక్రమంగా ప్రమోషన్లు ఇవ్వటం, పోస్టింగ్లు ఇవ్వటం, ఇప్పుడు వాళ్ళు చెప్పారని వాట్సాప్ ద్వారానే ఉద్యోగాలు ఇచ్చేయటం, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఇబ్బందులు పడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక పరిశ్రమ తీసుకురాలేకపోయాడు, ఒక నోటిఫికేషన్ ఇవ్వలేకపోయాడు, డిఎస్సీలు ఇవ్వలేకపోయాడు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేకపోయాడు, ప్రైవేటు ఉద్యోగాలు సృష్టించలేకపోయాడు, పరిశ్రమలు ఇక్కడికి తీసుకురాలేకపోయాడు. వాటికి తోడు తనకు ఊడిగం చేసిన వాళ్ళు, తన పార్టీకి ఊడిగం చేసిన వాళ్ళు, విజయసాయిరెడ్డి లాంటి ముసిలి వయసు వ్యవహారంగాళ్ళకి అనేక రకాలుగా సహకరిస్తున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఇచ్చేశారంటే ఎంత నీచానికి తెగబడ్డట్టు. ఈ తప్పుకి తనను టెర్మినేట్ చేయటమే కాదు, నేను జీవీ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ తప్పుడు అపాయింట్మెంట్కి కారణమైనటువంటి విజయసాయిరెడ్డి మీద కేసు పెట్టాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉన్నది. విజయసాయిరెడ్డిని విచారించాల్సినటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంది. ఈ రకంగా ప్రజా సంపదని, ప్రభుత్వ సంపదని విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు వాట్సాప్ మెసేజ్ల ద్వారా దోచుకునేటువంటి పరిస్థితి వస్తే, వాట్సాప్ మెసేజ్ల ద్వారా అర్హులకు చెందాల్సినటువంటి ఉద్యోగాలు అనర్హులైనటువంటి వ్యక్తులు, వాళ్ళకు వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి వ్యక్తులకి దోచి పెట్టడం మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఖచ్చితంగా జీవీ రెడ్డి గారి మీద ఉంది. జీవీ రెడ్డి గారి నేను వ్యక్తిగతంగా కూడా చెప్తానులే కానీ, బట్ ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దిశగా చర్యలు తీసుకోవాలి. పోలీసుల్లో, ప్రభుత్వ అధికారుల్లో ఇంకా కొంతమంది వైసీపీ వాసనలు వదల్లా. పదే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా, లోకేష్ గారు, ఇతర మంత్రివర్గ సభ్యులు, శాసనసభ్యులు అనేక మంది చెప్తున్నా సరే, జగన్మోహన్ రెడ్డి వాసనలు వదలట్లా. అంతటి భ్రష్టు పట్టించాడు వ్యవస్థల్ని జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి. ఇవాళ విజయసాయిరెడ్డి జీవితం ఏంటండి? అతను పెద్దల సభలో మెంబరు. దేనికి?
ఈ దేశానికి స్వతంత్రం కోసం పోరాటం చేసినందుక, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినందుక, లేదంటే అతనికి ఏమైనా తెలివితేటలు ఉన్నాయా? దొంగ తెలివితేటలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అక్రమ సంపాదనకి, జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దోచుకోవడానికి, కొత్త కంపెనీలు పెట్టడానికి, క్విట్ ప్రోకోల్ చేయడానికి, మనీ లాండరింగ్లు చేయడానికి, అక్రమ లెక్కలు, దొంగ లెక్కలు చూపించడం కోసం ఇతను చార్టెడ్ అకౌంటెంట్గా జగన్మోహన్ రెడ్డికి పనిచేశాడు. కాబట్టి ఇవాళ విజయసాయిరెడ్డి అనేవాడు వైసీపీలో నెంబర్ 2, రాజ్యసభకి 2వ సభ్యుడు. సరే, లోక్సభకు పోటీ చేస్తే ప్రజలు చెప్పుతో కొట్టి 2.5 లక్షల ఓట్లతో ఓడించినటువంటి విషయం కూడా రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఇవాళ ఈ దుర్మార్గమైనటువంటి విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తులు విషం చిమ్మేద విధంగా పెద్దల సభ గౌరవాన్ని తగ్గించే విధంగా అతని భాష, అతని వ్యవహార శైలి, అతను ట్విట్టర్లో పేస్తున్నటువంటి పోస్టులు కూడా ప్రజలు గమనించాలి. అంతేకాదు, ఆవిడని తొలగించడమే కాదు, మరిన్ని నియామకాలు ఇలా అక్రమంగా ఏం జరిగాయో వాటి మీద ఎంక్వైరీ చేయాలి. ఈ నియామకాలకి కారణమైనటువంటి వైసీపీ పెద్దలను కూడా కఠినంగా శిక్షించాలి.